ఇక హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమ్మన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అనుమతి ఇవ్వాలన్న బన్నీ వినతికి నిరాకరించింది కోర్టు. అల్లు అర్జున్ తో పాటు 23 మంది నిందితులకు సమ్మన్లు ఇచ్చింది. ఈ కేసులో అల్లు అర్జున్ A11 గా ఉండగా 23 మందిపై ఇప్పటికే పోలీస్ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీసులు 23 మందిని నిందితులుగా చేరుస్తూ ఇటీవల పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే కేసు ట్రయల్ ప్రారంభించే అవకాశం ఉండడంతో నాంపల్లి కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా 2024 డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గుమికూడారు. ముందస్తు భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, జనసందోహం ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఊపిరాడక రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. శ్రీతేజ ప్రమాదం నుంచి కోలుకున్నప్పటికీ అతడి పరిస్థితి అంతంత మాత్రమే. అయితే ఆ తొక్కిసలాటపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన లోపాలు, అల్లు అర్జున్ రాక, భద్రతా సిబ్బంది వైఫల్యాలను పరిశీలించి న్యాయస్థానంలో ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. 23 మందిని బాధ్యులుగా మార్చుతూ పోలీసులు రూపొందించిన నివేదికలు A1 నుంచి A10 వరకు భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ప్రధాన నిందితులుగా చేర్చింది. అల్లు అర్జున్ పేరును ఛార్జ్షీట్లో 11వ నిందితుడిగా చేర్చింది. పోలీసులు అందజేసిన ఛార్జ్షీట్ను పరిశీలించిన నాంపల్లి కోర్టు కేసు విచారణను అధికారికంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. వచ్చే సోమవారం నిందితులు తప్పనిసరిగా కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అయితే అల్లు అర్జున్ తన వ్యక్తిగత హాజరుపై నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. తాను సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల తాను ముంబైలో ఉన్నానని, తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. అయితే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ అభ్యర్థనను నిరాకరిస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో అల్లు అర్జున్ సోమవారం విచారణకు రావడానికి మరికొంత సమయం కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తానికి హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేయడం, వీడియో కాన్ఫరెన్స్ విచారణకు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయడం చర్చకు దారితీసింది. మరోవైపు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.